రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జర్నలిస్టుల అరెస్టులపై స్పందించారు. ఒకప్పుడు సంపూర్ణమైన ఆధారాలతో మీడియాలో వార్తలు వచ్చేవని ఇప్పుడు ఊహించని కథనాలైతే రాస్తున్నారని అన్నారు. ఊహాజనిత కథనాల వల్ల నాయకులు అధికారులు ఇబ్బంది పడ్డారని చెప్పారు. ఒక కేబినెట్ మంత్రి బయటకు వచ్చి విషం ఇచ్చి చంపమని అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా మీడియాకు తాము వ్యతిరేకం కాదని, ఆధారాలు లేకుండా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వార్తలు రాయవద్దని ఎంపీ చామల కోరారు. జర్నలిస్టుల అరెస్టులపై స్పందించిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకప్పుడు సంపూర్ణమైన ఆధారాలతో మీడియాలో వార్తలు వచ్చేవని ఇప్పుడు ఊహించని కథనాలు రాస్తున్నారని, ఊహాజనిత కథనాల వల్ల నాయకులు అధికారులు ఇబ్బంది పడ్డారని, ఒక మంత్రి బయటకు వచ్చి విషమిచ్చి చంపమని అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలని, మీడియాకు తాము వ్యతిరేకం కాదు అని, ఆధారాలు లేకుండా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అయితే దెబ్బతీసే వార్తలు రాయవద్దని ఎంపీ చామల తెలియజేశారు. గత వారం 10 రోజులుగా జరుగుతున్నటువంటి విషయాలు, ముఖ్యంగా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి ఆఫ్ ద రికార్డ్ కథనం, ఆ కథనం తర్వాత జరిగినటువంటి అరెస్టులు, ఇవన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఎందుకంటే నేను ఒక అధికార ప్రతినిధిగా, మీడియాతో సత్సంగం సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నాకు అందరూ దగ్గర వాళ్ళే. ఈ కథనం వచ్చుడే ఒక బాధాకరమైన విషయం, తర్వాత ఈ అరెస్టులు కూడా అంతకంటే ఎక్కువ బాధాకరమైన విషయం. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కథనం ద్వారా ఒక మంత్రివర్యులే బయటకు వచ్చి నాకు ఇంత విషయం ఇచ్చి సంపరాదని, మీకు అంత కోపం ఉంటే అని చెప్పేదాకా వచ్చిందంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకప్పుడు జర్నలిజంలో సంపూర్ణమైనటువంటి సాక్ష్యాధారాలతోటే కథనాలు కానీ వార్తలు కానీ రాసేవారు. ఇప్పుడు ఊహించి ఇలా జరుగుతుందేమో, ఇలా జరిగి ఉండవచ్చేమో అన్న విధంగా మనం కథనాలు రాయడంతో ఒక మంత్రిగా ఉన్నటువంటి వారే ఇట్లా వచ్చి వాళ్ళు బాధపడుతున్నారంటే, మరి ఒక ఉన్నత చదువుకొని ఆ స్థానంలో ఉన్నటువంటి అధికారిని, మరి ఆమె కుటుంబంలో కానీ ఆమె సమాజంలో పనిచేసే వ్యవస్థలో కూడా ఆమె ఎటువంటి పరిస్థితులకు ఎదురవ్వాల్సి వస్తుందో మీరు ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి రావడం వల్లనే దీనికి ఎక్కడో కాడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఆఫ్ ద రికార్డ్ కథనాల కన్నా ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గత వారం 10 రోజులుగా శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి లైవ్ చూద్దాం. ఇట్లాంటిది ఏదైనా ఉంటే మీ అన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, నాకు చెప్పండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. తల్లిదండ్రులను బాగా చూసుకోనోడు నా దృష్టిలో, సమాజం దృష్టిలో మానవ జన్మ ఎత్తడానికి అర్హత లేదు అని నేను భావిస్తున్నా. దయచేసి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును బాగా చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా. మీ అందరి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని భర్తీ చేస్తాము. ఎవరు ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారకండి. ఎవరు మనకు చెప్పాల్సిన పని లేదు. నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుంటే ఏం మాట్లాడతాం, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం, ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది. అన్ని ఖాళీల భర్తీ చేస్తా. ప్రభుత్వంలోనే కాదు, ప్రైవేట్లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది. చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను, కావలసిన పనులు చేస్తాను. మీ అందరికీ మరొక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దాంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. బతుకు పండుగ ముచ్చట్లు మన గుండెలు తట్టి లేపేలా సందేశం అందించిన ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేక ధన్యవాదాలు. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. నిజంగా 1370 మంది అదృష్టవంతులు, మీ కుటుంబ సభ్యులు అదృష్టవంతులు. ఆనరబుల్ సీఎం గారి సందేశం ప్రజాపాలన, ప్రభుత్వ అధినేతగానే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా
ఆంధ్రప్రదేశ్లో యువత భవిష్యత్తును తీర్చిదిద్దడంతో పాటు శాస్త్ర సాంకేతిక రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ఊతమిచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి కేంద్రంగా ఏపీ ఫ్యూచర్ సిటీకి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేరుతో రాష్ట్రంలోని అతిపెద్ద పరిశోధన కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతిలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని అయితే నెలకొల్పనున్నారు. తన క్యాంపు కార్యాలయంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సలహాదారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ఫస్ట్ ఏర్పాటు ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని యువతకు పరిశ్రమలకు మధ్య ఉన్న వారధిగా నిలుస్తూ భవిష్యత్ అవసరాలకు తగ్గ నైపుణ్యాలను కూడా అందించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో భక్తుల సౌకర్యార్థం కీలక అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంకైతే దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని సేవల టికెట్లు ఒకే ప్రాంగణంలో లభించేలా రంగుల గోపురం వద్దనైతే నూతనంగా నిర్మించిన టికెట్ల కౌంటర్లు, అలాగే నూతనంగా రూపొందించిన ధర్మ ప్రచార రథాన్ని ఈరోజు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ధర్మ కార్యకర్తల మండలి చైర్మన్ కొట్టె సాయి ప్రసాద్ కలిసి అయితే ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి పాపిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొని ఈ ఏర్పాట్లలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనం కలగనుందని తెలియజేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పుల్లయ్యగారిపల్లిలో జల్లికట్టు అట్టహాసంగా జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న జల్లికట్టు పోటీలకు ప్రజలైతే పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 200కు పైగా కొమ్ములు తిరిగిన కోడిగిత్తలు రంగంలోకి దిగగా యువత కోడిగిత్తల కొమ్ములు వంచటానికైతే బరిలో దిగుతూ సాహసాలు కూడా ప్రదర్శించారు. డాబాల మీదుగా, ముఖ్యంగా వీధుల్లో, పొలాల్లో, అంచుల వద్ద జనంతో ఊరు మొత్తం పూర్తిగా జనసంద్రంగా మారింది. ఏడాదికి ఒకసారి సంక్రాంతి నాడు నిర్వహించే ఈ సాంప్రదాయ వీర క్రీడకు చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా మంచి ఆదరణ అయితే లభిస్తోంది. తెలుగు వారి సాంప్రదాయాన్ని చాటే విధంగానైతే ఈ జల్లికట్టు వేడుకలు గ్రామీణ సంస్కృతి మరోసారి జీవం పోస్తున్నాయని చెప్పాలి. రంగంపేటలో జరగవలసిన జల్లికట్టు స్థానికంగా ఒక వ్యక్తి అనారోగ్య కారణంగా మరణించడంతో రంగంపేటలో జరగాల్సిన జల్లికట్టు పుల్లయ్యగారిపల్లిలో కొనసాగుతున్నట్టయితే తెలియజేశారు. రాష్ట్రం నుంచే కాకుండా తమిళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వీక్షకులు కూడా పోటీదారులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వారు ఇట్లా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు డిస్టర్బ్ చేయను, అందుకే వచ్చాం. వాడు మారిపోయారు. అదేమైందంటే మాది ముందు రమేష్ రెడ్డి శివాజీ పలక
సంక్రాంతి పండుగ సందర్భంగా బాపట్ల జిల్లా పర్చూరు మండలంలోని అన్నంబొట్లవారిపాలెం సాంప్రదాయ పోటీలు పందాలు ప్రేక్షకుల కేరింతల మధ్య రసవత్తరంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన అనుభవం గల పొట్టేళ్లైతే ఈ పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుచుకోగా చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వేలాది మంది రైతులు క్రీడాభిమానులు ఈ పోటీలనైతే తిలకించేందుకు తరలివచ్చారు. ఎడ్ల పందాల కంటే పొట్టేళ్లే పందాలకు ఉన్న క్రేజ్ కూడా ఈ పోటీలైతే స్పష్టంగా చాటాయి. గత 38 ఏళ్లుగా ఏళ్ల పోటీలతో పాటు ఎలాంటి సాంప్రదాయ క్రీడలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులైతే తెలిపారు. గ్రామీణ సంస్కృతి సాంప్రదాయాలు అంతరించిపోకుండా ప్రతి ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నారు. ఉద్యోగాల నిమిత్తం పట్టణాల్లో నివసిస్తున్న స్థానికులు కూడా పండుగ వేళ స్వగ్రామాలకు వచ్చి ఈ పోటీలో పాల్గొనడం గ్రామంలో అయితే పండుగ వాతావరణం నెలకొంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో కోడి పందాల భరిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. స్థానిక యు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగానే నిబంధనలకు విరుద్ధంగా కోడి పందాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పందెం రాయుళ్ల మధ్య ఘర్షణ చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. ఈ కోడి పందాలు కాకినాడ జీజీహెచ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్ అక్షయ్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లయితే సమాచారం. ఆయన ఎదుటే వివాదం జరిగినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించడం లేదని ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. కోళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహించడమే కాకుండా భారీగా గుంటాట కూడా కొనసాగుతున్నట్లయితే తెలిసిందే. మాట పెరిగి తీవ్ర కోట్లాటకు అయితే దారి తీయడంతో పందెం బరి వద్ద గందరగోళం నెలకొంది. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇంత బహిరంగంగా అక్రమ కార్యకలాపాలు సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జీమెడపాడులో అయితే పందెం నిర్వాహకులు బరితెగించడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఫ్లడ్ లైట్లు వెలుగులో కోడి పందాలు గుంటాటలు జోరుగా సాగుతుండగా వాటిని తలపించేలా మద్యం దుకాణాలు తెరుచుకొని సామాన్యుల జేబులకైతే చిల్లులు పడుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పందెం సమయం ముగిసిన తర్వాత కూడా అక్రమంగా పందాలు కొనసాగడంతో నియంత్రణ సమన్యాస కమిటీ ఎక్కడ కనబడకపోవటం విమర్శలకైతే దారితీస్తుంది. ఈ వ్యవహారాల వైసీపీ నేత మోరంపూడి రంగనాయకులు ఆధ్వర్యంలో జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై గ్రామానికి చెందిన అదే నేత దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు రావడంతో సామర్లకోట ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం సీతాపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు పిల్ల డీఎస్పీ గోవిందరావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి కోళ్ల రాంప్రసాద్ సమక్షంలో ఘటనపై ఆరా తీశారు. గురువారం మధ్యరాత్రి 12 గంటల తర్వాత అగంతకులు ఎన్టీఆర్ విగ్రహ ముఖాన్ని పూర్తిగా చెక్కి చేతిని విరగ్గొట్టినట్టు గుర్తించారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ కోరారు. రంగారెడ్డి జిల్లాలోని
జషీరాబాద్ బస్టాండ్లో బస్సు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రయాణికుల రద్దీ బస్సులు సీటు కోసం దస్తీ వేయబోయి అబ్దుల్ కదీర్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కిటికీలోంచి కర్చీ వేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోయాడు. అదే సమయంలో బస్సు వెనుక టైర్ అతని 2 కాళ్లపై నుంచి వెళ్లడంతో కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఘటనను గమనించిన ప్రయాణికులు సిబ్బంది వెంటనే స్పందించి కదీర్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. డిపో మేనేజర్ స్వామి తేజవత్ బస్సును పక్కకు పెట్టించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం కేంద్రంలో భార్య కాపురానికి రావట్లేదన్న ఆగ్రహంతో భర్త అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒకే గ్రామానికి చెందిన రవి సాయప్ప దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా మనస్పర్ధల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి అత్తగారి ఇంటికి వెళ్లిన రవి పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఇల్లు, బైకు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేయడం గమనించిన నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.